హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం అండి. ఈరోజు అంటే మంగళవారం రోజు 18వ తారీఖు 3వ నెల 2025. ఈరోజు ఎలా ఉందనేది చూద్దాము. అదేవిధంగా రేపు అంటే 19వ తారీఖు 3వ నెల 2025 రేపు బుధవారం ఉదయం ఆచరించే పూజ కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు చేసే యోగక్షేమము, మంచి మాట, సాంప్రదాయము ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు వీడియో చూసినప్పుడు పూర్తిగా వినండి, కొంచెం అర్థం చేసుకోండి. కన్ఫ్యూజన్గా ఉందని మీరు ఇవాళ చెప్పింది రేపు చెప్పారు అని ఇట్లా మెసేజ్ పెడుతున్నారు, ఫేక్ వీడియో అని. అది కాదండి. ఈ రేపు ఆచరించే పూజ అంటే బుధవారం రోజు ఆచరించే పూజను కూడా ఈరోజు గురువుగారు చెప్తారండి. ఎందుకంటే రేపు అంత పొద్దున వచ్చి చెప్పలేరు కాబట్టి ఈరోజు చెప్తే మనం రేపు పొద్దున ఆచరించుకుంటామని అది చెప్పడం జరుగుతుంది. కానీ మీరు వినడం కరెక్ట్గా వినక ఫేక్ వీడియో, ఈరోజు ఒకటి చెప్పారు మీరు ఒకటి చెప్తున్నారు అని అంటున్నారు. కానీ అది కాదండి. మీరు కరెక్ట్గా వింటే మీకే అర్థమవుతుంది పూర్తిగా. ఇక ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన చతుర్థి శుక్లపక్ష మంగళవారం స్వాతి నక్షత్రం రాహు అధిపతి అండి. స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు దానికి అధిపతి రాహు. ఈ రాహు అనేది మనకు అనుకూలంగా ఉంటే మనకి కష్టాలన్నీ తగ్గిపోతాయండి. కష్టాలు తగ్గి ప్రతిఫలము రావాలి అన్నప్పుడు మనకు రాహు గ్రహం అనేది కరెక్ట్గా ఉండాలి. అదేవిధంగా మనము తృప్తికరంగా బ్రతకాలి అన్నా కూడా మనకు రాహు ఉన్న దాంతో తృప్తిగా ఉండాలి అన్నా కూడా మనకు రాహు గ్రహం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనము తృప్తిగా బతుకుతాము. అదేవిధంగా మనం ఏ పని చేసినా కష్టానికి తగ్గ ఫలితం అనేది దక్కుతుంది. ఒకవేళ అలా లేదు అనుకుంటే మనకు రాహుగ్రహము అనుకూలంగా లేదు అని మనం అర్థం చేసుకోవాలండి. ఈరోజు మంచి మాటలు ప్రదక్షిణ అప్రదక్షిణ అనే దాని గురించి గురువుగారు డిస్కషన్ చేశారండి. ప్రదక్షిణ అప్రదక్షిణ అంటే మనము మన పూజలు ఆచరిస్తాం కదా అండి. ఏదైనా పూజలు ఆచరించినప్పుడు చేసే ప్రదక్షిణని ప్రదక్షిణ అంటారండి. అప్రదక్షిణ అంటే అది అంత్యక్రియలు చేసే సమయంలో, అంటే అప్పుడు చేసే శ్రాద్ధ పూజలు ఉంటాయి కదండి, దానికి మాత్రమే అప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో ఘంటానాదం అనేది కూడా ఉండదు. అంటే మనం ఆ పూజలు ఆచరించినప్పుడు మనం గంట అనేది ఊపడం కూడా జరగదు. పూర్వ అపూర్వ ప్రయోగాలు అపూర్వ శుద్ధి తిథి అంటే అపూర్వ శుద్ధి అంటే మనం చేసే శ్రాద్ధకర్మ పూజలు ఉంటాయి కదా. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి చనిపోయే ముందు ఈరోజు వర్జమా, ఈరోజు మంచియా, తిథి ఏంటి, నక్షత్రం ఏంటి అని చూసుకొని చనిపోరు కదా అండి. అలాంటి చేసే పూజలు అవి చేసే పూజలు ఉంటాయి కదా అండి అంత్యక్రియల తర్వాత. ఆ పూజలకి కూడా మనము తిథి సమయము ఇవన్నీ కూడా చూసుకోకుండా మనం పూజలు ఆచరిస్తాం. అలాంటి వాటిని అపర ప్రయోగ శుద్ధి పూజలు అని అంటారండి. వాటిని పూర్వ ప్రయోగ అంటే మనము మాసము, సమయము, తిథి, నక్షత్రము ఇలాంటివన్నీ చూసుకొని చేసే పూజలు, అంటే మంచి పనులకు చేసే పూజలు ఉంటాయి కదా అండి, వాటికి మాత్రమే ఈ పూర్వ ప్రయోగ శుద్ధి పూజలు చేస్తారండి. రాహుకేతు ప్రదక్షిణ వచ్చినప్పుడు అప్రదక్షిణ చేయాలి. మనము ఎక్కడికైనా వెళ్ళి ప్రదక్షిణలు వేసినప్పుడు మిగతా గ్రహాలన్నిటికీ ప్రదక్షిణ చేసినప్పుడు సవ్య దిశలో ప్రదక్షిణ చేయాలండి. అదే రాహుకేతు గ్రహానికి మాత్రం అప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే వాటిలో ఉన్న కాస్మెటిక్ ఎనర్జీ అనేది మనము చేసే ప్రదక్షిణ పైన ఆధారపడి ఉంటుంది. మనము వాళ్ళకి అప్రదక్షిణ చేయకుండా ప్రదక్షిణ రూపంలో చేసామనుకోండి, వాళ్ళ ఎనర్జీ మన ఎనర్జీ అనేది ఇన్బ్యాలెన్స్ అయిపోయి మన మీద మనకు జరిగే విధంగా చూడడం జరుగుతుంది. కాబట్టి మనము ప్రదక్షిణలు వేసే సమయంలో మిగతా అన్ని గ్రహాలకేమో ప్రదక్షిణ చేయాలండి. ఈ రాహుకేతు అంటే ఇవి ఛాయాగ్రహాలండి. అంటే ఈ ఛాయాగ్రహాలకి మాత్రమే అప్రదక్షిణ చేయాలి. ఈ రాహుగ్రహానికి
అధిపతిగా గణపతి ఉంటాడండి. రాహు గ్రహం మనకి రాహు మంచి లేదు అన్నప్పుడు మనం గణపతిని పూజించడం వల్ల మనకి చాలా సమస్యల నుండి పరిష్కారం అనేది దొరుకుతుందండి. కాబట్టి ఈరోజు స్వాతి నక్షత్రము కాబట్టి దానికి అధిపతి రాహు, రాహుకి అధిపతిగా గణపతి, అదేవిధంగా దుర్గామాత ఈ ఉండడం వల్ల ఈరోజు మనకి రాహు గ్రహం అనేది మంచిగా లేనప్పుడు రాహు కానీ మనకి పంచమ రాహు కానీ సప్తమ రాహు కానీ మనకు ఉన్నది అన్నప్పుడు మనము జపించవలసింది గణపతికండి. ఈరోజు జపించవలసిన మంత్రము ఓం దుర్గా గణపతయే నమః, ఓం దుర్గా గణపతయే నమః, ఓం దుర్గా గణపతయే నమః అని ఇలా 108 సార్లు కుదిరితే జపించండి. ఇలా జపించడం వల్ల మనకి రాహుగ్రహం అనేది అనుకూలంగా లేనప్పుడు మనకి ఈ మంత్రం జపించడం వల్ల కొంచెం ఉపశమనం అనేది కలుగుతుందండి. ఈరోజు సాంప్రదాయం అండి. సాంప్రదాయంలో ఏంటంటే ఒక మాట, నక్కకి నామాలు పెట్టలేము పిల్లికి దీపాలు పెట్టలేము అనే ఒక సామెత ఉంటుందండి. ఆ నక్కకి నామాలు పెట్టలేము అంటే మనము నక్కని దొరకబట్టి దానికి నామాలు పెట్టే అంత ఛాన్స్ అదని మనకి ఇవ్వదు కదా అండి. అదేవిధంగా పిల్లికి దీపాలు పెట్టలేము అంటే పిల్లి చీకట్లోనే తిరుగుతుంది, దానికి వెలుతురు అనేది అవసరం లేదు కదా అండి. పిల్లి ఎంత చీకట్లోనైనా దానికి కావాల్సిందే ఎతుక్కుంటుంది, దానికి దీపం పెట్టి దాన్ని తిరుగు అనే అవసరం అనేది దానికి లేదు. కాబట్టి అదేవిధంగా మన మనుషులలో కూడా ఈ తెలివివంతులైన మనుషులు ఉంటారు కదా అండి, వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ వాళ్ళని మనము నక్కని దొరకబట్టి ఎలాగ నామాలు పెట్టలేమో తెలివివంతులైన మనుషులని కూడా మనము ఏం చెప్పినా వాళ్ళు అనేది మోసపోరండి, దీనికి అర్థము. అదే పిల్లికి దీపాలు పెట్టడం అంటే మనము ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, ఆ యజమాని ఇంట్లో పిల్లిని పెంచుకుంటాడు. పిల్లిని పెంచుకొని మంచిగా చక్కగా పాలు కాగబెట్టేసి ఇంట్లో పెట్టి నైట్ రేపు పొద్దున్న టీకి అవుతాయని పక్కకి పెట్టి ఉంచుకుంటాడు. ఆ పిల్లి ఏమనుకుంటుందంటే అబ్బా మా యజమాని ఇంట్లో పాలు పెట్టాడు, నేను చక్కగా వెళ్ళి తాగుతా అని అది మెల్లగా నైట్లో వెళ్ళి దొంగలాగా తాగేసి వస్తుంది, పాలు అనేది తాగుతుంది. తాగి మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటుంది. అప్పుడు తెల్లారి మరుసటి రోజు లేచి టీ పెట్టుకుందామని చూస్తే పాలు అనేవి ఉండవు. అప్పుడు ఆ యజమాని అనుకుంటాడు కదా, మన పిల్లే కదా తాగేసింది కదా పోనీలే అని ఊరుకుంటాడు. కానీ అది అనుకుంటుంది కదా, అమ్మ నన్ను ఆ పిల్లి నన్ను యజమాని చూడలేదు, నేను పాలు తాగింది గుర్తుపట్టలేదు, చూడు నేను ఎంత తెలివిగా పాలు తాగాను అనే పిల్లి అనుకుంటుంది. అలాగే కొంతమంది మనుషులు చేసే తప్పులు చేస్తూనే ఉంటారు. కానీ మన ఇంట్లో వాళ్ళే కదా అని మనము వదిలేస్తాం చూసి చూడనట్టుగా, పట్టించుకోవట్లేదు, నేను చేసే తప్పు వీళ్ళకి కనబడట్లేదు, ఇలాంటి తప్పులు మరిన్ని చేసినా కూడా నేను దొరకను అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఎక్కువగా చేస్తారు. కానీ అది వాళ్ళ ఇంటి వాళ్ళే తెలివి తక్కువతనం కాదండి, వాళ్ళు మన వాళ్ళని ఎందుకు అనాలి అని అనుకోవడం, వాళ్ళు ఏదో ఒక రోజు మారుతారని వాళ్ళు ఎదురు చూస్తారు. అలా పిల్లికి కథ రూపంలో మనకి గురువుగారు చెప్పడం జరిగిందండి. మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది అనేది మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ఈరోజు ఒక చిన్న మాట అండి, మన ఇంట్లో ఏదైనా పూజలు ఆచరిస్తాం కదా అండి, పూజలు ఆచరించిన వాళ్ళే వెంబటే చీపిరి పట్టుకొని ఊడవకూడదండి. చెత్తగా ఉంది కదా అని ఇల్లు శుభ్రం చేసుకుందామని ఊడవకూడదు. ఒక 40 నిమిషాల తర్వాత ఆగి మనము ఇల్లు అనేది శుభ్రం చేసుకోవాలండి. వెంటనే చేసుకోకూడదు చీపిరి పట్టి. ఇది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ ఒకసారి గురువుగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం దేవాలయంలోకి వెళ్ళొస్తాం కదండి, వెళ్ళి రాగానే మనకి కాళ్ళు కడుక్కునే సాంప్రదాయం వెనకండలే వస్తుంది. కానీ గుడికి వెళ్ళొచ్చినప్పుడు మనం బయటనే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావద్దండి. మిగతా ఎక్కడికి వెళ్ళొచ్చినా మనం కాళ్ళు కడగండి ఇంట్లోకి రావద్దు. కానీ గుడికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లోకి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చున్న తర్వాత కాళ్ళు అనేది కడుక్కోవాలండి. ఇది మన సాంప్రదాయం అండి. అదేవిధంగా రేపు ఆచరించే ఉదయం పూజ అండి. రేపు అంటే 19వ తారీఖు 3వ నెల 2025 బుధవారం రోజు
ఉదయం ఆచరించే పూజ అండి. రేపు అంత పొద్దున గురూజీ రాలేరు, చెప్పలేరు కాబట్టి ఈరోజు రేపటి పూజను చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొంచెం జాగ్రత్తగా విని పొద్దునే మీరు పూజ అనేది నిత్య పూజ చేసుకుంటారు కదా అండి, అందులో మనము ఈ పూజ అనేది కలిపేసి చేసుకుంటే సరిపోతుంది. కన్ఫ్యూజ్ కాకుండా వినండి. రేపు ఉదయము మనకి సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ 2 దీపాలు, అందులో అరటినార వత్తులు వేసి దీపాలు పెట్టి ఎర్ర రంగు పుష్పాలను లేదా గులాబీ రంగు పుష్పాలతోటి సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పుష్పాలతోటి పూజించి సుబ్రహ్మణ్య కళాంబర స్తోత్రము పఠించుకోవాలండి. ఇలా పఠించడం వల్ల మన ఇంట్లో అందరికీ ఆరోగ్యం అనేది కలుగుతుంది. అదేవిధంగా సత్సంతానం కోసం కూడా మనం ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవచ్చండి. అదేవిధంగా ఈరోజు యోగక్షేమం, ఆంజనేయ స్వామికి ఈరోజు యోగక్షేమంలో పూజ అనేది ఆచరించాలండి. ఈరోజు సాయంత్రము ఆంజనేయ స్వామి అనుగ్రహము, శని దోష ప్రభావాలు తగ్గిపోయేందుకు, అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం లేని సమస్యలు దూరమయ్యేందుకు ఈరోజు సాయంత్రం పడమటి దిశ వైపు కూర్చొని చేతిలో ఆవ నూనె అంటే ఒక చుక్క ఆవ నూనె వేసుకొని అందులో సింధూరం కలిపి పట్టుకొని హనుమాన్ చాలీస పఠించాలండి. మనం ఏంటంటే పడమటి వైపు కూర్చొని ఈ సింధూరాన్ని చేతిలో పట్టుకోవాలి. ఆవ నూనెలో కలిపి పట్టుకొని హనుమాన్ చాలీస పఠించాలి. అనంతరము ఈ సింధూరాన్ని మధ్య వేలుతోటి, మనకి ఉంటుంది కదా అండి రింగ్ ఫింగరు, ఆ ఫింగర్ తోటి మనం నుదుటిన బొట్టుగా ధరించాలండి. ఇలా చేయడం వల్ల ముందుగా మనకి ఉద్యోగ ప్రాప్తి అనేది, ఇలాంటి సమస్యల నుండి మనకి చాలా విముక్తి అనేది కలుగుతుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ను, సబ్స్క్రైబ్ని బట్టి మాకు మరిన్ని వీడియోస్ చేసి పెట్టాలని ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.